నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖన స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నేరుగా దేవుని వాక్యములకు వెళదాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మీరందరూ కూడా టీవీ ముందుకు వచ్చారని నేను ఎంతో విశ్వసిస్తున్నాను. మీరందరూ చాలా ఆసక్తిగా దేవుని వాక్యం వింటున్నందుకే మీ అందరికీ నా వందనాలు. నేరుగా దేవుని వాక్యంలోకి వెళదాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని మొదటగా నేను చదువుకుందాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం మొదటగా చదువుకుందాం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, హబక్కూకు భక్తుడు, హబక్కూకు ప్రవక్త దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము అన్నాడు. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయమని ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యము నూతనపరచాలి, నూతనపరచబడాలనే వాంఛ ఈ భక్తుని ప్రార్థనలో కనపడుతుంది. దేవుని కార్యాన్ని తెలుసుకోవాలనే కోరిక కూడా ఈ భక్తుల్లో కనపడుతుంది. ఇంతకు నీ కార్యమును నూతనపరచు అన్నాడు. సంవత్సరములు జరుగుతూ ఉండగా దేవుని కార్యం ఎప్పుడు ఒకటే రకంగా ఉండదు. దేవుని కార్యము నూతనపరచబడుతుంది అనే సత్యం మనకు అర్థమవుతుంది. నూతన సంవత్సరంలోకి వచ్చేసాం కదా, ఇది నూతన సంవత్సరము కనుక దేవుని కార్యము నూతనమైనదిగా మనం చూడగలగాలి. దేవుని కార్యము నూతనమైనదిగా దేవుడు చేస్తున్నాడు. అయితే భక్తుడు అంటాడు, నువ్వు నూతనం పరిచిన ఆ కార్యాన్ని నాకు తెలియజేయ ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు తెలియజేయమని అడుగుతున్నాడంటే, దేవుడు మాత్రమే తెలియజేయగలిగే కార్యం అది. దేవుడు తెలియజేయకోకుండా ఎవరికి ఆ కార్యము, దైవ కార్యము అర్థం కాదు. బైబిల్లో యోధాపత్రిక మనం చూస్తే కొంతమంది భక్తులు అక్కడ ఉన్న కొంతమందిని గూర్చి దేవుడు తెలియజేస్తున్నాడు యోధా భక్తుడి ద్వారా. యోధాపత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 10వ వచనం. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములగు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు అనే మాటను చూస్తున్నాం. వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకుంటున్నారంట. యోధాపత్రికలో ఒక వర్గం కనబడుతుంది. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఒకప్పుడు భక్తులే కానీ తర్వాత భక్తిహీనులు అయిపోయారు. వాళ్ళంట తమ్మును తామే నాశనం చేసుకుంటున్నారు. వేటిని స్వాభావికముగా ఎరుగుతారో వాటిని బట్టి. స్వాభావికంగా ఎరగటం అంటే అది స్వాభావికమైన జ్ఞానము. స్వాభావిక జ్ఞానాన్ని బట్టే వాళ్ళు తమను తాము నాశనం చేసుకుంటున్నారనే మాట కనపడుతుంది. ఇంతకు స్వాభావికమైన జ్ఞానముతో దేవుని కార్యాన్ని తెలుసుకోలేము అనేది ఒక సత్యం. నీ సొంత జ్ఞానముతో, నీ సొంత తెలివితో దేవుని కార్యాన్ని మనం తెలుసుకోలేము. ప్రవక్త హబక్కూకు ప్రవక్త అంటున్నాడు, నీ కార్యము నాకు తెలియజేయి అంటున్నాడు. కనుక దేవుని కార్యం మనకు తెలియాలి అంటే మన సొంత జ్ఞానముతో తెలుసుకోలేము, కానీ దేవుడే ఆ కార్యమును గూర్చి మనకు తెలియపరచాలి. తెలియపరచటం అనే దాని పేరే ప్రత్యక్షత. దేవుడు మనకు బయలుపరచాలి, ప్రత్యక్షత కలుగు చేయాలి. ఎందుకు దేవుని కార్యాన్ని గురించి చెబుతున్నానంటే, దేవుని కార్యం ఏంటో మనకు తెలియకోకుండా దేవునికి సంతోషము కలిగించే పనులు మనం చేయలేం. దేవునికి ప్రీతికరమైన సేవ మనం చేయలేం. దేవుని కార్యం మనకు తెలియాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు
ఎవరి సొంత జ్ఞానముతో వాళ్ళు దేవుని పని చేస్తున్నారు, ఎవరి సొంత జ్ఞానముతో వాళ్ళు దేవుని కార్యాలు చేస్తున్నారు. కానీ దేవునికి సంతోషము లేదు. సొంత జ్ఞానముతో ఎప్పటికీ దేవుని సంకల్పాన్ని మనం తెలుసుకోలేమండి. దేవుని కార్యాన్ని మనం తెలుసుకోలేం. దేవుని సంకల్పం అంటే దేవుడు ఈ తరములో ఏమి చేయబోతున్నాడు, ఏ పని చేయబోతున్నాడు, ఏ కార్యం చేయబోతున్నాడు, అది దేవుని సంకల్పం. ఆ కార్యాన్ని మనం తెలుసుకోవాలంటే మనకు ప్రత్యక్షత కావాలి. స్వాభావిక జ్ఞానముతో తెలుసుకోలేము, కానీ ప్రత్యక్షతతో తెలుసుకోగలుగుతాము. పరిశుద్ధాత్మ దేవుడే వాటిని మనకు బయలుపరచాలంటాడు. 1 కొరింథీ పత్రిక దయచేసి 2వ అధ్యాయములో ఈ వచనాలు మనకు కనపడతాయి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో పౌలు భక్తుడు చెబుతాడు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ వలన బయలుపరిచాడు. ఆత్మ బయలుపరచడం వలన కలిగే జ్ఞానముతోనే దేవుని కార్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. బయలుపరచటం అన్నా, చూపించటం అన్నా, ఎరగటం అన్నా దాన్ని ప్రత్యక్షత అంటారు. ప్రత్యక్షత అంటే ప్రతి అంటే ఎదుట, అక్షం అంటే కన్ను. కన్నుల ఎదుటికి ఏదైతే మన కళ్ళ ముందుకు వస్తుందో దాన్నే ప్రత్యక్షత అంటారు. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ వలన బయలుపరుస్తున్నాడు దేవుడు మనకే అని చెబుతున్నాడు పౌలు భక్తుడు. అంతకుముందు ఆ వచనం పై వచనంలో అంటాడు, దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నదన్నాడు. కనుక దేవుడు తను ప్రేమించే వారికి ఏది సిద్ధపరిచాడో, అసలు దేవుడు కొన్ని కార్యాలు చేస్తున్నప్పుడు ఆ కార్యాలు మనుషుల హృదయానికి అర్థం కాలేదు, కంటికి కనపడలేదు. ఎవరికి సొంత జ్ఞానముతో, స్వాభావికమైన జ్ఞానముతో తెలుసుకోలేనటువంటి మార్మిక విషయాలన్నీ కూడా, మానవుడు గ్రహించలేని, అర్థం చేసుకోలేని మార్మిక విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని వలన బయలుపరచబడుతుందని పౌలునాడు. ఆత్మ వలన ప్రత్యక్షతలు పొందుకోవటము ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా అనేకమైన విషయాలు, దేవుని కార్యాన్ని మనం ముఖ్యంగా తెలుసుకోగలుగుతాం. ఈ తరములో దేవుని కార్యం ఆత్మ బయలుపరచాలి. స్వాభావిక జ్ఞానముతోనే కొంతమంది, స్వాభావిక జ్ఞానముతోనే వాళ్ళు ఏదైతే ఎరిగారో, ఏదైతే తెలుసుకున్నారో దానితోనే వాళ్ళ జీవితాలను వాళ్ళు భ్రష్టు పట్టించుకుంటున్నారు, సంఘాలను కూడా పాడు చేయొచ్చు. కనుక దేవుని ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత ద్వారా దేవుడు ఈ తరములో చేయబోతున్న దేవుని కార్యాన్ని, దేవుడు నూతనపరిచిన ఆయన కార్యాన్ని మనం తెలుసుకోవటం ద్వారా, ప్రత్యక్షతల ద్వారా తెలుసుకోవటం ద్వారా మనం దేవునికి ప్రీతికరమైన సేవ చేయగలుగుతాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 29వ వచనములో పౌలు భక్తుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. ప్రీతికరమైన సేవను గూర్చి 12:29లో, అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవకృప కలిగి ఉందుము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడన్నాడు. దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలన్నాడు. అంటే చాలామంది దేవునికి ప్రీతికరము కాని సేవ చేస్తున్నారు. ఎందుకు ప్రీతికరము కాని సేవ చేస్తున్నారంటే వాళ్ళకు దేవుని కార్యం ఏంటో తెలియలేదు, దేవుని సంకల్పం ఏంటో తెలియలేదు. అందుకనే వాళ్ళు దేవునికి ప్రీతికరమైన, దేవుణ్ణి సంతోషపెట్టగలిగే సేవ చేయలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని సంకల్పం మనకు తెలుసా? దేవుని కార్యమని తెలుసా? హబక్కుకు ప్రార్థన చేస్తున్నాడు, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచు తండ్రి, నీ కార్యమును తెలియజేయమన్నాడు. దేవుని కార్యాన్ని దేవుడు తెలియజేస్తేనే, దేవుడు బయలుపరిస్తేనే ప్రత్యక్షతల ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాం. కానీ స్వాభావికమైన జ్ఞానముతో, ఈ లోక జ్ఞానముతో మనం తెలుసుకోలేం. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరములో అలా దేవుని కార్యం ఏంటో మనం కొద్దిగా లేఖనాల ద్వారా మనం తెలుసుకుందాము. దేవుని కార్యం ఏంటి, దేవుని కార్యాన్ని తెలుసుకొని ఆ ప్రకారంగా దేవుని పని చేయటం వల్ల ప్రీతికరమైన సేవను దేవునికి మనం అందించగలుగుతాం. కనుక అపోస్తుల కార్యముల గ్రంథం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 36వ వచనములో దావీదు భక్తుని గూర్చి లేఖనం ఏం తెలియజేస్తుందో చూద్దాం.
13:36 దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. ఇప్పుడు ఒక మాట గమనించండి. దావీదు తన తరము వారికి దేవుని సంకల్పము చొప్పున సేవ చేశాడు, సేవ చేసి నిద్రించాడు. దేవుని సంకల్ప ప్రకారమైన సేవ దావీదు చేశాడు కాబట్టి దావీదు చేసిన సేవ దేవునికి ప్రీతికరమైన సేవ అవుతుందన్నమాట. ఇంతకు దేవుని సంకల్ప ప్రకారము సేవ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని దావీదుని గురించి ప్రత్యేకంగా చెబుతున్నాడు. దావీదు దేవుని సంకల్ప ప్రకారం సేవ చేశాడంటే దేవుని సంకల్ప ప్రకారం కాకుండా సేవ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుని వలన దేవుని కార్యాన్ని ఎరిగిన వాళ్ళు కాదు, దేవుని ద్వారా ప్రత్యక్షతలు పొందుకున్న వాళ్ళు కాదు. స్వాభావిక జ్ఞానము, ఈ లోక జ్ఞానముతో ఏదో సేవ చేయాలని చెప్పేసేసి సొంత జ్ఞానం సొంత తెలివితో పూనుకొని దేవుని పనినే పాడు చేస్తున్నారు. యోహాను సువార్తలో చెప్పబడినట్టుగా 16వ అధ్యాయంలో యేసు ప్రభు అంటాడు, కొంతమంది అంట దేవుని శిష్యులని హింసిస్తూ 16వ అధ్యాయము 2వ వచనం, వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నదన్నాడు. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మాట్లాడుతున్న మాట తన శిష్యులతో, మిమ్మల్ని చంపే ప్రతివాడు, మిమ్మల్ని వెలివేసేవాడు, మిమ్మల్ని చంపేవాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుంటాడంట. అదే దేవుని సేవ అనుకుంటాడు. దేవుని సంకల్పం ఎరిగి సేవ చేస్తున్న నిజమైన సేవకులు, దేవుని ప్రత్యక్షతలు పొందుకొని దేవుని కార్యం ఏంటో ఎరిగి దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తున్న వారిని ఎందుకు కొంతమంది హింసిస్తారు? హింసించి అదే దేవుని సేవను ఎందుకు అనుకుంటారంటే వాళ్ళకి ప్రత్యక్షతలు లేవు. దేవుని కార్యమును గుర్తిన ప్రత్యక్షత వాళ్ళకి కలగల. దేవుడు ఈ తరములో ఏమి చేయబోతున్నాడు సార్వత్రిక సంఘములో, కనుక దేవుని కార్యం ఏంటో దేవుని సంకల్పం ఏంటో వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు సొంత జ్ఞానంతో చేస్తున్న సేవ, సొంత జ్ఞానంతో వాళ్ళు సేవ చేస్తున్నారు. కనుక అదే నిజమైన సేవ అనుకొని దేవుని సంకల్ప ప్రకారంగా కళ్ళు తెరవబడి దేవుని ప్రత్యక్షతలు పొందుకొని ఆత్మ బయలుపరిచిన మర్మాలు తెలుసుకొని సేవ చేస్తున్న వారిని హింసించే వాళ్ళు ఉంటారని యేసు ప్రభు ఏనాడో ప్రవచనం చెప్పాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంకల్పం తెలియాలి. దేవుని సంకల్పం తెలియాలనే హబక్కుకు ప్రార్థన చేశాడు. అయ్యా, నీ కార్యాన్ని నూతనపరచు, నీ కార్యమును నాకు తెలియజేయని ప్రవక్త ప్రార్థన చేశాడండి. ఈనాడు ఎవరైనా అలాంటి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారంటే చాలా తక్కువ. దేవా, నీ కార్యము నాకు తెలియజేయి, నువ్వేం చేయాలనుకున్నా ఈ భూమి మీద నాకు తెలియజేయి ప్రభువా, నేను ఆ కార్యములు నేను పాలివాడిని కావాలి అని ఆశ ఎంతమందికి ఉంది? సొంత జ్ఞానముతో సేవకు బయలుదేరి దేవుని సంకల్ప ప్రకారంగా సేవ చేస్తున్న వారిని హింసిస్తారు, చంపుతారనే మాట కూడా యేసు ప్రభు చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు తన తరము వారికి దేవుని సంకల్ప ప్రకారంగా సేవ చేశాడు అంటే మనము మన తరము వారికి దేవుని సంకల్ప ప్రకారంగా సేవ చేయాలని అర్థం. మన తరములో దేవుని సంకల్పం ఏంటి? దేవుడు అసలు ఏం చేస్తున్నాడు మన తరములో? దేవుని సంకల్పం అన్నందుకు లూకాసు వార్తలో 7వ అధ్యాయములో ఆనాటి పండితులు, మేధావులు, శాస్త్రులు, పరిసయ్యులు తమ విషయమైన దేవుని సంకల్పం నిరాకరించరనే మాట ఉంటుంది. లూకాసు వార్త 7వ అధ్యాయము 30వ వచనం, పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులంట వారి విషయమైన దైవ సంకల్పాన్ని నిరాకరించారు. కారణం ఏంటి? ప్రజలందరూ బాప్తిస్మిచ్చే యోహాను చేసిన బోధను వాళ్ళు అది దేవుని బోధ సత్యమైందని ఒప్పుకున్నారు. కానీ శాస్త్రులు, పరిసయ్యులు మాత్రము తమ విషయమైన దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. బాప్తిస్మిచ్చే యోహాను సువార్తను అనేకులు నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే మరి బైబిల్ తెలిసిన పండితులు ఏం చేస్తున్నారు? వాళ్ళు తమ విషయమైన దైవ సంకల్పాన్ని నిరాకరించారంట. అంటే వాళ్ళు దేవుని సంకల్పాన్ని వాళ్ళు ఎరగలేదు. దేవుని సంకల్పాన్ని ఎరగల, దేవుని కార్యాలను ఎరగలేదు. దేవుని కార్యాన్ని ఎరగాలంటే వాళ్ళ సొంత జ్ఞానంతో తెలుసుకోలేరండి.
దేవుని కార్యాన్ని దేవుడే తెలియచేయాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఈ తరములో నువ్వేం చేయబోతున్నావు, నీ కార్యం ఏంటి, నీ సంకల్పం ఏంటి. దావీదు అలాగ అడిగాడు కాబట్టి దేవుని సంకల్ప ప్రకారంగా సేవ చేయగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తరములో దేవుని సంకల్పము ఏమిటో నేను ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఈ తరములో దేవుని సంకల్పం ఏంటి? నోవాహు కాలంలో దేవుని సంకల్పం అంటే ఓడ కట్టుకోవటమే దేవుని సంకల్పం. నోవాహు ఓడ కట్టాడు, అదే దేవుని సంకల్పం. సొలొమోను రాజు కాలంలో దేవుని సంకల్పము మందిరం కట్టడం దేవుని సంకల్పం అయి ఉన్నది. బాప్తిసమిచ్చే యోహాను కాలంలో దేవుని సంకల్పం. అప్పుడు దాకా సున్నతి పొందే వాళ్ళు కానీ క్రొత్త పద్ధతి వచ్చేసింది, నీళ్ళలో ముంచాలి, బాప్తిసం ఇవ్వాలి, మారు మనసు విషయమైన బాప్తిసం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్టిన్ లూథర్ కాలంలో దేవుని సంకల్పం వేరు. అలాగే ఈనాడు మన కాలంలో దేవుని సంకల్పం వేరు. మన కాలంలో దేవుని సంకల్పం ఏమిటో బైబిల్లో ఎఫెసీ పత్రిక ద్వారా పౌలు ప్రవచనం పలుకుతున్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. పౌలు చెబుతున్నాడు, ఈ తరములో దేవుని కార్యం ఏంటి, దేవుని సంకల్పం ఏంటి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదువుతాను. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించినన్నాడు. మనమందరం విశ్వాస విషయములో ఏకత్వం పొంది, అంటే ఏకత్వం పొందాలని అక్కడ కామా ఉంది. మనమందరం అంటే సార్వత్రికంగా ఉన్న క్రైస్తవులందరిని ఉద్దేశించి చెప్పబడుతున్న మాట. సార్వత్రిక క్రైస్తవులందరూ కూడా విశ్వాస విషయములో ఏకత్వం పొందాలి. అది ప్రవచనం అండి. ఏకత్వం అందరికీ ఉందో చెప్పండి. ఆ పై వచనాల్లో బాప్తిస్మం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, ప్రభు ఒక్కటేనే మాటలు మనకు కనపడతాయి 5వ వచనములో. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, దేవుడు ఒక్కటేనే మాటలు కనపడుతున్నాయి. విశ్వాసం ఒక్కటే అన్నాడు. మరి ఆ ఒక్క విశ్వాసం అందరిలో ఉందా? అందరిలో ఒకే విశ్వాసం ఉందా? ఈనాడు క్రైస్తవుడని పిలువబడుతున్న ప్రతి ఒక్క వ్యక్తి ఒకే విశ్వాసములోకి రావాలి. ఆ సంఘములో ఒక రకమైన విశ్వాసం అయితే ఈ సంఘంలో ఇంకొక రకమైన విశ్వాసం. విశ్వాసాలు వేరైపోయినాయండి. విశ్వాసాలు అందరూ ఒకటిగా లేవు కాబట్టే పౌలు అన్నాడు, మనమందరము విశ్వాస విషయములో ఏకత్వం పొందాలి. ఇది దేవుని సంకల్పం, ఇది జరగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరం విశ్వాస విషయంలో ఏకత్వం పొందాలి అంటే అర్థం ఏంటంటే ఏకత్వం లేదని. ఎలాగ పొందుతారండి విశ్వాస విషయంలో ఏకత్వము? అసలు విశ్వాసం ఎలాగొస్తుంది? రోమాపత్రిక 10:17 ప్రకారంగా, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగునన్నాడు. కనుక విశ్వాసం అనేది ఉపదేశాన్ని బట్టి వస్తుంది, బోధన బట్టి వస్తుంది. కనుక అన్ని సంఘాలలో, ఈ భూమి మీద ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఒక సంఘానికి మధ్యలో పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. అన్ని సంఘాలలో ఒకే విశ్వాసం ఉండాలి. ఈనాడు ఒకే విశ్వాసము లేదండి, ఒకే విశ్వాసము లేదు. కొంతమంది ఏమో చిలకరింపు బాప్తిసం కరెక్ట్ అంటారు, కొంతమంది ముంచడం కరెక్ట్ అంటారు, కొంతమంది జెండా కింద ప్రమాణం చేయడం కరెక్ట్ అంటారు. ఏ నమ్మకం, ఏ విశ్వాసం కరెక్ట్? వీటిల్లో రకరకాల విశ్వాసాలు, ఒకే విశ్వాసము లేదు. కనుక విశ్వాసం అనేది ఎలా కలుగుతుందో చెప్పాడు రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనములో. కాగా వినుట వల్ల విశ్వాసము కలుగునన్నాడు. కనుక మన వినే బోధన బట్టి మన విశ్వాసం ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో ఉండే అన్ని సంఘాలలో పౌలు చెప్పినట్టుగా ఒకే విశ్వాసం ఉన్నప్పుడు అన్ని సంఘాలు వాళ్ళందరూ కూడా విశ్వాస విషయంలో ఏకత్వం పొందినట్టే. అన్ని సంఘాలకు ఒకే విశ్వాసము రావాలంటే అన్ని సంఘాలలో ఒకే బోధ ఉండాలి. అన్ని సంఘాలు ఒకే బోధ ఉండాలండి. ఆ బోధే అపోస్తులుల బోధ. ఆ బోధ అన్ని సంఘాల్లోకి మనం తీసుకొని వెళ్ళాలి. ఇది దేవుని సంకల్పం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తున్న మాట. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనం చదువుతాను.
వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. పేతురు సువార్త ప్రకటించినప్పుడు 3,000 మంది. ఈ 3,000 మంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సంఘములో చేర్చబడిన తర్వాత వీళ్ళు 4 అనుభవాలు కలిగి ఉన్నారు. ఒక్కొక్క అనుభవం ఒక్కొక్క స్తంభం లాంటిదన్నమాట. ఈ 4 అనుభవాలలో ఒకటి వీరు అపోస్తుల బోధ ఎందన్నాడు, 2 అపోస్తుల సహవాసమందు, 3 రొట్టె విరుచుట ఎందు, 4 ప్రార్థన చేయుట ఎందు ఎడతెగక ఉండిరి. ఈ 4 అనుభవాల్లో వీళ్ళు ఎడతెగక ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటిలో ఒక మాట అపోస్తుల బోధ. అపోస్తులు అంటే బహువచనము, అపోస్తులుడు అంటే ఏకవచనం, అపోస్తులు అంటే బహువచనం, అంటే బహుమంది సేవకులు అని అర్థం. బోధ అంటే ఏకవచనం. ఆ రోజుల్లో సేవకులు అనేక మంది ఉన్నారు కానీ ఒకే బోధ చేశారు. అదే ఆరోగ్యకరమైన బోధ, సంఘానికి క్షేమాన్ని కలుగజేసే బోధ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు బోధకులు అనేకం ఉన్నారు, బోధలు కూడా అనేకం వచ్చేసినాయి. ఏది అపోస్తుల బోధో కాదో తెలియట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా విశ్వాస విషయములో ఏకత్వాన్ని పొందాలనేది దేవుని సంకల్పమై ఉన్నది. అందుకనే పౌలు భక్తుని ద్వారా ప్రవచనం పలికించాడు ఎఫెసీ పత్రికలో దేవుడు. అందరం విశ్వాస విషయంలో ఏకత్వం పొందాలంటే, అందరికి ఒకే విశ్వాసం ఉండాలంటే, విశ్వాసం అనేది బోధ ద్వారా కలుగుతుంది కాబట్టి, వినుట వలన విశ్వాసం కలుగునన్నాడు కాబట్టి అందరము కూడా అపోస్తుల బోధ కిందికి రావాలి. అపోస్తుల బోధ, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల బోధ అన్నందుకు ఈనాడు అలాంటి ప్రమాణాలతో కూడిన బోధ చాలా చోట్ల కనపడతలేదండి. అలాంటి బోధను మనం తెలుసుకుందాం, ఆ బోధను గుర్తిద్దాం. అపోస్తుల బోధలో పరిశుద్ధతను గూర్చి చాలా చక్కని విషయాలు ఉన్నాయి. ప్రతి ఆదివారం రొట్టె విరవాలనే సందేశం ఉంది. అపోస్తుల బోధలో ఎడతెగని ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని, అపోస్తుల బోధలో దేవుని కొరకు, యేసు ప్రభు వారి సంఘం కొరకు తండ్రిని తల్లిని అలాగే తనకున్న సర్వస్వాన్ని విడిచిపెట్టుకొచ్చాడు యేసయ్య సంఘం కోసం. అలాగే అపోస్తుల బోధలో కూడా ఏముందంటే యేసయ్య కొరకు మనం అన్నీ విడిచిపెట్టాలని, ఆయన కోసం అన్నీ విడిచిపెట్టాలి. యేసయ్య బోధ, అపోస్తుల బోధ ఒకటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక అపోస్తుల బోధ ప్రకారముగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళందరూ కూడా ఎఫెసీ పత్రిక 4:11లో ఉన్న ఆ వచనంలోకి వస్తారు. విశ్వాస విషయంలో ఏకత్వం పొందుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనం ఏక విశ్వాసంలోకి రావాలనేది దేవుని సంకల్పము. ఈ నూతన సంవత్సరంలో దేవుని కార్యం అది. ఈ బోధలోకి మనం రావాలి. విశ్వాస విషయంలో ఏకత్వం మనం పొందుకోవాలంటే స్వాభావిక జ్ఞానాన్ని విడిచిపెట్టాలి, దీన్ని సమాధి చేయాలి. ఆత్మ బయలుపరిచే జ్ఞానం కావాలి, ఆత్మ ప్రత్యక్షతలు కావాలి. అప్పుడే మనం అపోస్తుల బోధను గుర్తించగలుగుతాం, లేఖన స్వరాన్ని మనం అర్థం చేసుకుంటాం, సత్యవాక్యాన్ని మనం గుర్తించి అపోస్తుల బోధ క్రిందకు వచ్చి మనం అందరం విశ్వాస విషయంలో ఏకత్వం పొందుతాం. దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడివైన తండ్రి, పరాత్పరుడా, మీ బంగారు పాదములకు వందనాలయ్యా. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నాకు తెలియజేయమని భక్తుడైన ప్రవక్త అయిన హబక్కుకు ప్రార్థన చేసినట్టుగా ప్రభువా, ఈనాడు ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ఇలాంటి ప్రార్థన చేసి నాయన నీ సంకల్పం ఏంటో అయా, ఇదిగో నా తండ్రి, నీ కార్యం ఏంటో నాయన ఆత్మ ప్రత్యక్షతల ద్వారా తెలుసుకొని ప్రభువా, నీకు ప్రీతికరమైన సేవకులు మొదలుకొని విశ్వాసులమైన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభువా నేను సంతోషపెట్టే సేవ చేసే భాగ్యము దాయిచేయండి ప్రభువా. ఈ నూతన సంవత్సరము నుండి ప్రభువా మేమందరము ఇదిగో నా తండ్రి లేఖన స్వరము ఆయా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభువా నీ ప్రత్యక్షతలు పొందుకొని నీ కార్యాన్ని, నీ సంకల్పాన్ని ఎరిగి ప్రభువా నీకు ప్రీతికరమైన సేవలు ప్రతి ఒక్కళ్ళు నాయన ఇదిగో సేవకులైతే మీకు జత పనివారుగా ఉండటానికి, విశ్వాసులైతే సేవకులకు జత పనివారుగా ఉండి నీకు ప్రీతికరమైన సేవలో మేము ముందుకు సాగే భాగ్యము దాయిచ్చని ప్రభువు నీకు వందనాలు. ఇదిగో 2012వ సంవత్సరంలో ఏ విషయాల్లో మేము అపజయం పొందుకున్నాము, 2013లో ఆ విషయాల్లో గొప్ప విజయాన్ని పొందుకునే భాగ్యం మాకు దాయిచ్చేయమని మా కన్నులు తెరవండి ప్రభువా. నూతన ప్రత్యక్షతలు మాకు కలుగు చేసి మా స్వాభావిక జ్ఞానాన్ని విడిచిపెట్టి ప్రభువా దైవ జ్ఞానముతో మమ్మల్ని నింపి నేను సంతోషపెట్టేటికి ముందుకు మమ్మల్ని నడిపించమని మా ప్రభువును ప్రియ
రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తియుతమైన నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు ప్రభు వారి శాశ్వత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని దివ్యాద్భుత మనోహర సహవాసం కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకందరికీ సదాకాలము దైవ సన్నిధి సహవాసం నిరంతరము తోడయుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ హృదయపూర్వక వందనాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అనుదినము దేవుని వాక్యం జనులకు అందించును. వీక్షించిన ప్రతి హృదయములోని బాధలు తొలగించును.